ప్రజల్లో పెరుగుతున్న ఆరోగ్య స్పృహ కారణంగా మార్కెట్లో ఔషధ విలువలున్న పంటలకు డిమాండ్ పెరుగుతుంది. దీన్నే అవకాశంగా తీసుకున్న చాలా మంది రైతులు అధిక పోషక విలువలు కలిగుండి అంతరించిపోతున్న దేశీ వరి వంగడాలను పండిస్తూ అధిక లాభాలు పొందుతున్నారు. ఈ కోవలోనే నంద్యాల జిల్లాకు చెందిన ఓ రైతు అతి పురాతనమైన దేశీ వరి రకాలను సాగు చేస్తున్నారు. వీటికి ఎలాంటి రసాయన మందులను వేయకుండా కేవలం ప్రకృతి విధానంలో సాగు చేస్తున్నారు. అంతేకాదు సేంద్రియ ఎరువులు, కషాయాలను తయారు చేస్తూ తక్కువ ధరకే రైతులకు అందిస్తున్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆహారపు అలవాట్లు కూడా మారిపోతున్నాయి. అందులో పోషకాలు అధికంగా ఉన్న ఆహారాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు. దీంతో రైతులు కూడా అధిక పోషకాలు ఉన్న పంటల సాగుకే ప్రాధాన్యమిస్తున్నారు. ఇందులో భాగంగానే చాలా మంది రైతులు సేంద్రియ విధానంలో పంటలను పండిస్తున్నారు. ముఖ్యంగా అంతరించిపోతున్న దేశీ వరి రకాలలో అధిక ఔషధ గుణాలు ఉండడంతో మార్కెట్లో కూడా మంచి ధర పలుకుతుంది. దీంతో రైతులు దేశీ వరి రకాలను సేకరించి సాగు చేస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. ఇలా సాగు చేస్తున్న వారిలో నంద్యాల జిల్లా గోస్పాడు మండలం జిల్లెల గ్రామానికి చెందిన రైతు బాల మద్దిలేటి ఒకరు. తన 10 ఎకరాల్లో అంతరించిపోతున్న అతి పురాణ వరి రకాలను సాగు చేస్తున్నారు. ఎలాంటి రసాయన మందులను వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులనే వాడుతూ పంట పండిస్తున్నారు. ఇది పుంగారు వెరైటీ. పుంగారు అంటే మనకు మహిళల్లో వస్తే పిల్లలు కాని వాళ్ళకు సమస్య ఉంటే వాళ్ళకు పుంగారు రైస్ ఉపయోగపడతాయి. స్త్రీకి గర్భసంచి సమస్యలు ఉన్నా, స్త్రీకి ఏ సమస్యలు వచ్చినా ఈ పుంగారు రైస్ తింటే పిల్లలు కాకపోయినా ఇది ఉపయోగపడుతుంది. ఆ యొక్క అత్యంత పోషక విలువలు ఉన్నాయి కాబట్టి ఈ రకం వేయడం అయింది. ఏ మందులు గిందులు అవి వాడాల్సిన అవసరం లేదు. అంటే ఈ ఎరువులు కానీ ఈ జీవన ఎరువులు కూడా వాడాల్సిన అవసరం లేదు. నాటేసి కలుపు తీస్తే అదే పండేస్తుంది. కొంచెం ఒకసారి 2 సార్లు కషాయాలు కొట్టుకున్నా పండుతుంది. చాలా ఈజీ అయిన వ్యవసాయం ఇది. ఇది తక్కువ సమయంలోనే పండుతుంది. 110 రోజులకు పంట వస్తుంది సార్. శివుని సాంబ వేసాము. శివుని సాంబలో సన్న రకాలు, మనకు వైట్ రకాలు రెగ్యులర్గా తినేదానికి బాగా ఉపయోగపడతాయి. దీంట్లో బాగా పోషక విలువలు ఉంటాయి. బీపీ షుగర్ ఉన్న ప్రశాంతంగా కుటుంబ సభ్యులు అందరూ తినగలిగినది, అత్యంత పోషకాలు ఉన్నది. మనకు రెగ్యులర్గా వాడచ్చు. సన్న రకాలు కాబట్టి ఈ రకం వేసాం. 110 రోజుల పైరు. ఎక్కువ మనమేం మందులు గిందులు వేయాల్సిన అవసరం లేదు. ఎరువులు కషాయాలు కూడా పెద్దగా అవసరం ఉండదు. ఈ కులకర్ వెరైటీ గర్భవతులకు చిన్నపిల్లలకు మంచి పోషకాలు ఉన్న వెరైటీ. రెడ్ రైస్ ఈ చాలా అత్యంత పోషక విలువలు ఉన్నది. 3 నెలల గర్భవతి అయిన తర్వాత ఈ రైస్ తింటే నార్మల్ డెలివరీకి ఉపయోగపడుతుంది. చిన్నపిల్లలకు కూడా మంచి పోషకాలు ఉన్న వెరైటీస్ కాబట్టి ఈ వెరైటీస్ చేశాము. బ్లాక్ రైస్నే మనకు కాలపట్టి వెరైటీ అత్యంత పోషక విలువలు ఉన్నది. క్యాన్సర్ నిరోధానికి ఈ రైస్ ఉపయోగపడుతుంది. క్యాన్సర్ అనేది వ్యాధి కాదు, మనిషిలో ఉన్న ఆర్గానిజంని చంపేస్తుంది. ఇది ఆర్గానిజాన్ని డెవలప్ చేస్తుంది, మనిషికి కావాల్సిన పోషకాలను అందిస్తుంది. క్యాన్సర్కు అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లో అత్యంత పోషక విలువలు ఉంటాయి. ఇది కేరళలో కూడా అయ్యప్పస్వామి టెంపుల్లో ప్రసాదం ఇస్తారు. ఇవి చాలా పోషక విలువలు ఉన్నాయనే వెరైటీస్ కాబట్టి ఇవి వేసాను. ఇప్పుడు అందరికీ ఎక్కువ అవేర్నెస్ పెరిగిపోయింది, అందుకనే ఇవి వెరైటీస్ వేయడం అయింది. రైతులకు కూడా సీడ్ ఇవ్వడానికి మనం కొంత ఇష్టపడుతున్నాం. ఎక్కువ శాతం రైతుల దగ్గర ఉంటే అది రైతు కుటుంబాలకు ఉపయోగపడుతుందని ఉద్దేశం. దేశవాళీ వెరైటీస్లో ఇది ఒకటి. ఇది కాలనమ్మకు ఫస్ట్ టైం వేసాం. మాకు తెలియక కొంచెం వాటర్ ఎంత ఎక్కువ ఇవ్వడం వల్ల ఈసారి పడిపోయింది. కాలనమ్మకు చాలా పోషకాలు ఉంటాయి, అత్యంత పోషక విలువ ఉన్నాయి. తమిళనాడు విత్తనము, చాలా ప్రాధాన్యత గల విత్తనము. ఇది ఒడ్లు వచ్చేసరికి బ్లాక్ ఉంటాయి, రైస్ వైట్ ఉంటుంది. సెంటెడ్ వెరైటీ, మంచి సువాసన భరితంగా ఉంటుంది. దీంట్లో అత్యంత పోషక విలువలు ఉన్నాయి. మన పూర్వీకులు ఇది బాగా ప్రాధాన్యతగా వాడేవాళ్ళు. కాలనమ్మక అనేది బుద్ధుని కాలం నుంచి ఉండేది. బుద్ధుడు మన దేశానికి నుంచి వేవేటప్పుడు ఈ రైస్ ఇచ్చాడనేది కొంత వాడక ఉంది. రైతులు ఆరోగ్యంగా ఉండడం, భూమిని ఆరోగ్యంగా ఉంచాలనే ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు రైతు మద్దిలేటి. తానొక్కడే కాకుండా తోటి రైతులు కూడా ప్రకృతి వ్యవసాయం చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు. ఇందుకోసం దేశీ వరి రకాల సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేశారు. వీటితో పాటు నవధాన్యాల కిట్టు, పెరటి తోటల కిట్లు, బీజామృతం, ఘన, ద్రవ జీవామృతంతో పాటు జీవన ఎరువులు, కషాయాలు తయారు చేసి తక్కువ ధరకి అందిస్తున్నారు. మనం ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రధాన ఉద్దేశం ఒక 2 రకాలు. ఒకటి రైతును ఆరోగ్యంగా ఉంచడం, రెండోది ఈ భూమిని ఆరోగ్యంగా ఉంచడం, ఈ పరిసరాలను ఆరోగ్యంగా ఉంచడం. భవిష్యత్ తరాలు వ్యవసాయం కొనసాగించాలంటే రైతులు ఆరోగ్యంగా ఉండాలనేది ప్రధాన ధ్యేయంగా నేను వ్యవసాయం చేస్తున్నా. దాంట్లో భాగంగా రైతులకు కావలసిన ఇన్పుట్స్ ఇస్తూ
చిన్న రైతులు పెద్ద రైతులు అందరికీ ఇన్పుట్స్ రెడీ చేసి ఎన్పిఎం షాప్ ద్వారా ప్రభుత్వం నుంచి మనకి ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ఎన్పిఎం షాప్ ద్వారా ఈ కషాయాలు ఇస్తూ తర్వాత ఈ సీడ్ ఇవ్వాలనేదే నా ఉద్దేశం. దాంట్లో భాగంగానే సీడ్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని రెడీ అవుతున్నాము. నెక్స్ట్ సీజన్ కల్లా అందరికీ రైతులకు ఎక్కువ శాతం దేశవాళీ వెరైటీస్ని సీడ్ ఏర్పాటు చేస్తాము. తర్వాత మనకు ఈ ప్రకృతి వ్యవసాయంలో ప్రధాన అస్త్రం ఏమంటే పిఎండిఎస్, అంటే మనకు ఈ పచ్చిరొట్టె ఎరువులు, ఎప్పుడైతే పచ్చిరొట్టె ఎరువులు చేసుకుంటామో భూమి బలపడము, ఈ కలుపు నివారణకు ఎక్కువ గింజలు మొలక శాతం రావడము, కలుపు నివారణ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇది టైప్ 2 ఘనజీవామృతము. దీంట్లో ఎరువు వేసి పెట్టి మనకు అక్కడ డమ్ములు పెట్టుకొని దాంట్లో జీవామృతం తయారు చేసి దీంట్లో యాడ్ చేస్తాం. జీవామృతము తర్వాత కల్చర్లో ఎన్పీకే అని మనకు ఎక్కువ నత్రజని ఏవైతే ఉన్నాయో కల్చర్లో అవెల్లా బెల్లము కల్చర్ వేసుకొని ఒక్కొక్కసారి 400 లీటర్లు వేసుకుంటూ వస్తాం. 15 రోజులకు ఒకసారి వేసుకుంటూ వస్తాము. ఎవరైతే టైప్ 2 ఘనజీవామృతం కావాలంటే ఘనజీవామృతం ఇస్తాం, కేజీ 10 రూపాయలు. లేదు మల్టీవిటమిన్ కావాలంటే మనం ఇట్లా మిక్స్డ్ ఎరువు ఇస్తాం. దీంట్లో వేప చెక్క, కానుగ చెక్క, అందం పిండి, తర్వాత టైకోడర్మా విడిది, సూడోమనాసు, కానకాయల పొడి, ఈ ఒక 10-12 రకాలు కలిపి ఇచ్చేస్తాం. బుడల చెక్క, నూగుల చెక్క అన్నీ కల్పిస్తాం. ఇది బలంకే కాకుండా భూమిని శుద్ధి చేస్తుంది. భూమిలోంచి పుట్టే పురుగును, దోమను భూమిని కంట్రోల్ చేస్తుంది. ఏవైతే కీటకనాశి ఉన్నాయో ఉత్పత్తి ఆపుతుంది. తర్వాత అత్యంత పోషకాలు ఉన్నవి. తర్వాత మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుదానికి ఉపయోగపడుతుంది. ఇట్లా మల్టీవిటమిన్ 50 కేజీలు వచ్చేసి 650 రూపాయలకి ఇది ఇస్తున్నాం. ఇది 50 కేజీలు వచ్చేసి 500 ఇస్తున్నాం. రైతులకు అన్నీ సొంతం చేసుకోలేరు కాబట్టి మనం అన్నీ తయారు చేసి ఇస్తున్నాం.